వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఏ మగాడైనా తన భార్యకు చిన్న హాని కూడా కలగకూడదని కోరుకుంటాడు. మగాడి లక్షణం అది. తన భార్య సురక్షితంగా ఉండాలని, ఎక్కడ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా తన భార్య రక్షణ కోసం మగాడు పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటాడు. సేమ్ జంతువులు కూడా అలాగే చేస్తాయి. ఏమైపోయినా సరే తన భార్య సురక్షితంగా ఉండాలని, తన పార్ట్నర్ సురక్షితంగా ఉండాలని జంతువులు కోరుకుంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక మగ సింహం తన భార్య కోసం, ఆడసింహం కోసం అలుపెరుగని పోరాటం చేయడం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది. ఓ సింహం జంట ఒక ప్రాంతంలో సేద తీరుతుండగా సడన్గా అడవి దున్నలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాళ్ళని చుట్టుముట్టాయి. ఆడసింహం భయంతో పక్కనే ఉన్న ఒక విరిగిపోయిన చెట్టుపై ఎక్కి దాగుకుంటే, అక్కడ నక్కి కూర్చుంటే, మగసింహం మాత్రం తన ఆడసింహానికి ఏ ఇబ్బంది రాకూడదని కోరుకుంది. ఆ అడవి దున్నలతో పోరాటం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మగాడు కదా భయ్యా, మనం కూడా అంతే కదా. మన సహచరికి ఎలాంటి ఇబ్బందులు రావద్దని, వాళ్ళకి ఎలాంటి కష్టాలు రావద్దని, మరి ముఖ్యంగా సమాజంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావద్దని పోరాటం చేస్తుంటాం. అది ఫైటింగ్ కావచ్చు, మరొక రకంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. భార్యలకు ఇబ్బంది రావద్దని ఏ మగాడైనా, భార్యలకు అంటే భార్యలు కాదు, భార్యకు ఇబ్బంది రావద్దని ఏ మగాడైనా ట్రై చేస్తాడు. భార్యను కాపాడుకోవడమే అతని ప్రథమ కర్తవ్యం అవుతుంది. ఈ సింహం కూడా తన సహచరి, తనతో కలిసి జీవిస్తున్న సహచరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆ అడవి దున్నలతో అలుపెరగని పోరాటం చేసింది. సోషల్ మీడియా ఇప్పుడు ఆ సింహాన్ని ప్రస్తుతిస్తోంది. సింహం మగది కదా, మగజాతి లక్షణమే అది. మగాళ్ళు ఆడాలను రక్షించుకుంటారు అన్నట్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా మనుషుల్లాగే జంతువులకు కూడా బాంధవ్యాలు ఉంటాయి, అనురాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇదే కారణంగా ఆ ఆడసింహానికి ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా ఈ మగసింహం అడవి దున్నలతో అలుపెరుగని పోరాటం చేసింది, ఫైట్ చేసింది, వాటిని తరిమేసింది. తన ఇల్లాల్ని సురక్షితంగా ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఇప్పుడు ఈ మగసింహాన్ని గ్రేట్, మగాడంటే వీడేరా బుజ్జి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.